నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో స్థానిక 36వ వార్డు కౌన్సిలర్ షేక్ అబ్దుల్లా అరిఫా ఆధ్వర్యంలో పెద్ద మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి హాజరై విందులో పాల్గొని అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో స్థానిక 36వ వార్డు కౌన్సిలర్ షేక్ అబ్దుల్లా అరిఫా ఆధ్వర్యంలో పెద్ద మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి హాజరై విందులో పాల్గొని అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్పర్సన్ చిలుకూరి బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, మిర్యాలగూడ కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు నూకల వేణు, కౌన్సిలర్స్ దేశిడి శ్రీలత శేఖర్ రెడ్డి, ఆడవత అశోక్ తదితరులు పాల్గొన్నారు. కలిసిమెచ్చి తిరుగుతాం. అదే ఆప్యాయత, అదే ప్రేమ, అదే అనురాగం వారిలో ఈ రోజు కూడా ఉందని सभी हजरात का हम शुक्रिया अदा करते हैं. जज़ाकल्लाह. सारी के सारे हजरात से गुजारिश की जाती है, काम का इंतजाम है. స్నేహం అంటే ఏంటిదో బహుశా తెలియదు. रमजान की भी क्या अदा है, रमजान की भी क्या अदा है, रोजादार इस पर फिदा है, रोजादार इस पर फिदा है, रोजादार की भी क्या अदा है, रमजान उस पर फिदा है, रोजादार की भी क्या अदा है, रमजान उस पर. रमजान की अजीम शान, उसकी जो है बेहतरीन कारकर्दगी. मुजीब साहब इतना साफ काम कर रहे हैं. हमारे अलहाज अब्दुल्ला साहब इमरान अय्यूब खान साहब की दिलखुशी करेंगे. आज यहाँ पर इफ्तार की जो दावत दी जा रही है और दाम की जो दावत दी जा रही है, सोने चांदी के कारीगर और जो है अब्दुल्ला साहब एक्स जो है मुबारक रमजान सिलसिले में हमारे चेयरमैन साहब, कॉर्पोरेटर साहब, चेयरमैन साहब, वाइस चेयरमैन साहब, अल्लाह से करो किसी और से नहीं, दोस्ती अल्लाह से करो किसी और से नहीं, दोस्ती के लायक वही है कोई और नहीं, दोस्ती के लायक वही है कोई और नहीं. ముందుగా ఇక్కడ వచ్చేసిన మా అతిథులకి, మున్సిపల్ చైర్మన్ బాలకృష్ణ గారికి, మున్సిపల్ బాలకృష్ణ గారికి, టౌన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి అన్న గారికి, వైస్ చైర్మన్ గుడిపాటి సునీల్ గారికి, కేశిరెడ్డి శేఖర్ రెడ్డి అన్న గారికి, కౌన్సిలర్లకి అందరికీ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 5-6 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులో వీళ్ళందరికీ పిలుచుకొని కుల మతాల అతీతంగా వీళ్ళందరూ నాతో పాటు వచ్చి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇంకొక సేపట్లో రాబోతున్నారు, ఒక అర్ధగంటలో, కొద్దిగా దారిలో వస్తున్నారు. ముఖ్యంగా మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది ఏంటంటే, మొన్న మేమందరం కౌన్సిలర్లు కలిసి మాకు ఈద్గాలో ఒక బెడ్ చెప్పాం సార్. అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అది ఏంటంటే ఎమ్మటే దాదాపు 30 లక్షలు దాని కాస్ట్ ఎమ్మటే శాంక్షన్ చేసిరు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లనే చైర్మన్ గారికి మా మసీదులో ఒక లైట్ కావాలి. రంజాన్ మాసాన్ని ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతోటి నిర్వహించుకుంటా ఉన్నాం. మనందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లిం కంట్రీలు కూడా ఈ రోజు యుద్ధంలో ఉండి రంజాన్ మాసాన్ని ప్రశాంతంగా జరుపుకోవట్లేవంటే దానికి కారణం అక్కడ జరుగుతున్న ఘర్షణలు, ఆధిపత్య ఘర్షణల వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు భారతదేశంలో మన మైనార్టీలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండడానికి కారణం ఏంటంటే, మన భారతదేశంలో ఎలాంటి మత సామరస్యాలకు తావు లేకుండా
అందరూ కలిసిమెలిసి ఉన్నత ఆలోచనతోటి భక్తి శ్రద్ధలతోటి అందరూ కలిసిపోతూ ఎలాంటి పొరపచ్చలు లేకుండా కొన్ని విద్వేషాలు పుట్టించినా కూడా అవన్నిటిని లెక్క చేయకుండా మన అందరం కలిసిమెలిసి ఉండడం వల్ల ఈ రోజు రంజాన్ మాసాన్ని ఎంతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం. ఇదే విధంగా మనం కొనసాగాలని మన భారతదేశంలో ఉండడం వల్ల మన అదృష్టంగా భావించి మైనారిటీలు అందరం కూడా ఇంత సంతోషంగా అల్లా దువాని పొందుతున్నందుకు మీకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మనం కొనసాగాలని ఎంత శాంతి సహృదయంతో ఆలోచిస్తే అంత మంచిగా ముందుకు పోతామని మీకు ఒకసారి సూచిస్తూ ఈరోజు మన మైనార్టీల కోసం మన స్థానిక ఎమ్మెల్యే పత్తుల లక్ష్మారెడ్డి గారు సహాయ సహకారాలతోటి ఈద్గాలో దాదాపుగా 30 రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాడు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం. ఇది ముస్లింలు ఎంతో పవిత్రతతోటి ఒక పగలు మొత్తం కూడా ఉపవాస దీక్ష ఉంది. ఈ భూ ప్రపంచం మీద జీవరాశులన్నీ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి, ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలి, ఈ సమాజం మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఉపవాస దీక్షలు పురాణంలో చెప్పిన విధంగా ప్రతి మనిషిని గౌరవిస్తూ ఒకరికో తోడ్పాటుతూ ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందని చాటి చెప్పే విధంగా, అలాగే ఉదయం మొత్తం కూడా ఉపవాసంతో ఉంది. సాయంత్రం వేళలో నా 35వ గౌరవనీయులు శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు పత్తుల లక్ష్మారెడ్డి గారు మా ఆహ్వానం మేరకు మా పెద్ద మసీదు రావడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. అట్లనే మా ఎమ్మెల్యే గారు మొన్న పెద్ద మసీదులో మీటింగ్ జరిగి మేమందరం మన ఈద్గాలో కొద్దిగా బెడ్లు లేదు, అది ఏం చేస్తే బాగుంటుందని మేమందరం కౌన్సిలర్లో ఎరుగురం చర్చించుకొని ఎమ్మెల్యే గారికి అడగంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ 30 లక్షలు దగ్గర శాంక్షన్ చేసి ఇవాళ పని మొత్తం ఇంకా 2 రోజులు పని అయిపోతుంది. ఎమ్మటే శాంక్షన్ చేసినందుకు ఆయనకి మా మైనార్టీ సభ్యుల తరఫున పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.